గైస్ గుడ్ మార్నింగ్ అందరికి. రైట్ నా టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేమైతే ఇక్కడ ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం. ఫాగ్ వల్ల అయితే బస్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సరే అని ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఫాగ్ వల్ల మళ్ళీ ఈ ట్రైన్ కూడా 6:30కి ఉండాల్సిన ట్రైన్ 3 hours డిలే అయింది. రైట్ నా అయితే మేము రైల్వే స్టేషన్లో అయితే ఇలా కూర్చున్నాం. లెట్స్ సీ ట్రైన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. చూడొచ్చు, ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదు. చూడొచ్చు, అసలు మొత్తం మంచిగా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. ట్రైన్ అయితే డిలే అయింది, 6 hours డిలే అయింది. మేమైతే ఇక్కడ లోకల్ వచ్చి ఇక్కడ కూర్చొని చలి మంట పెట్టి గాయస్ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా మా ట్రైన్ అయితే రాలేదు. మార్నింగ్ 6కి రావాల్సిన ట్రైన్ ఇంకా 2 వరకు రాలేదు. అడుగుతానేమో ఫాగ్ వల్ల లేట్ అవుతుందని చెప్పారు. మా వచ్చి 5-6 hours అవుతుంది. చూడాలి ఇక ట్రైన్ ఎప్పటికి వస్తుందో, మేము ఢిల్లీ ఎప్పుడు పోతాం. हम इधर देख रहे बोल के उधर यूट्यूब भी रहे गाइस. మార్నింగ్ 6:30కి వస్తే ఇప్పుడు 4:50కి స్టార్ట్ అయింది ట్రైన్. ఢిల్లీకి వెళ్ళేసరికి 8:30, 9 ఎప్పుడు అవుతుందేమో. ఫుల్ టైర్డ్ అయిపోయినా. మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం ఒక టూర్ అయితే వేసి వచ్చింది. విసిగిపోయినాం. ఇంకోసారి ట్రైన్ మాత్రం రావద్దని ఫిక్స్ అయ్యాము. మామూలు లేట్ కాదు రావు. పొద్దున వచ్చిన ఫాగ్కి డిలే అయితే ఇప్పుడు వెళ్ళే టైంకి మళ్ళీ ఇంకో ఫాగ్కి అది మళ్ళీ డిలే అయ్యేంత టైం పట్టింది. లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. టైం చూసుకోవచ్చు, 9:30 అవుతుంది. ఇంకా కొద్దిసేపట్లో అయితే మేమైతే దిగుతాము. ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ ఢిల్లీ. చూద్దాం. మేము స్టార్ట్ అయిన అయితే 4:30కి ట్రైన్ స్టార్ట్ అవ్వడం. ఇప్పుడైతే 9:30 అవుతుంది. లెట్స్ సీ వెళ్ళాక ఢిల్లీ సిటీ ఎలా ఉంటుందో. గైస్ మనమైతే రైట్ నా ఇప్పుడైతే న్యూ ఢిల్లీ, ఇక్కడ నుంచి అయితే ట్యాక్సీ తీసుకుందాం. చూద్దాం, వీళ్ళైతే ఎక్కువ చెప్తున్నారు. మనమైతే ఓలా ఊబర్ బుక్ చేసుకుందామని చూస్తాం. రైట్ నా అయితే మేమైతే ఆటో అయితే బుక్ చేసినాము. సారీ క్యాబ్ ఎట్టికి అయితే బుక్ చేసినాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే ఎయిర్బిఎన్బిలో రూమ్ బుక్ చేస్తాము. ఇదైతే మాకు ఇచ్చిన రూమ్. మొత్తానికి అయితే ఇప్పుడే ఫ్రెష్ అయినాం. చూడొచ్చు మా రూమ్. ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు, ఐస్ క్యూబ్స్, 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఆ రూమ్లో ఉంది, అది చూపిస్తాను. ఇది ఇంకో రూము. వాష్రూమ్ అయితే చూపిస్తాను. వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది. టర్న్ ఆన్ ద లైట్స్. బ్యాక్ సైడ్ అయితే మనకి ఏసీ ఇచ్చారు. ఇప్పుడు యూస్ఫుల్ అయితే అవ్వదు. ఇలా అయితే ఉంది. ఇది ఒక్క రూమ్ అయితే. ఇది ఇంకొక రూమ్. ఇప్పుడైతే మేము ఏం లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఫుడ్ ఆర్డర్ చేసినాం. ఫుడ్ తిన్నాక ఇంకా స్లీప్ వేయడమే. అంటిల్ దెన్ సీ యూ.